నకిలీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా సిట్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అద్దెపల్లి జనార్దన్ రావు నుంచి జోగి రమేష్ కుటుంబానికి భారీగా నగదు బదిలీ అయినట్లుగా ఆధారాలు లభించాయి. జోగి రమేష్ ఆదేశాలతో ఆయన సోదరుడు రాముకు 45 లక్షలు అందగా జోగి రమేష్ కు చెందిన స్వర్ణ డెవలపర్స్ ఖాతాలోకి 73 లక్షలు చేరాయి. ఎన్నికల సమయంలో ఈ ఖాతా నుంచే జోగి రమేష్ సొంత ఖాతాకు నిధులు మళ్లినట్లు సిట్ గుర్తించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, నకిలీ మద్యం కేసుకి సంబంధించి అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి జోగి రమేష్ అకౌంట్ కి 1,18,00,000 వరకు కూడా నగదు బదిలీ అయినట్లుగా సిట్ గుర్తించింది. ఇంకా ఎటువంటి వివరాలు చెప్తోంది సిట్? మొత్తం చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కీలక నేత జోగి రమేష్ ఖాతాలో దాదాపుగా 1,18,00,000 నగదు జమ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము ద్వారా దాదాపుగా 45 లక్షల రూపాయలు అందజేసినట్లు గుర్తించారు. ప్రధానంగా మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధించిన స్వర్ణ డెవలపర్స్ ఖాతాలో దాదాపుగా 72,90,000 రూపాయలు జమ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా స్వర్ణ డెవలపర్స్ లో డబ్బులు ఎప్పుడైతే జమ అవుతాయో జమ అయిన కొన్ని రోజుల ముందుగానే అద్దెపల్లి జనార్దన్ రావు అలాగే ఏఎస్ఆర్ బార్ అండ్ వైన్ షాప్ ఖాతా నుంచి కూడా నిధులు విత్డ్రా చేయటం, అక్కడ విత్డ్రా చేసిన రోజుల వ్యవధిలోనూ స్వర్ణ డెవలపర్ కి అమౌంట్ జమ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 18 కోట్ల రూపాయల పైగా కూడా కొంత అనుమానాస్పదగా కూడా జమ అయినట్లు గుర్తించారు. ముఖ్యంగా సెక్రటరియట్ లో ఉన్న వెలగపూడి ఎస్బీఐ బ్యాంక్ లో రమేష్ ఖాతాలో 2019 ఆగస్టు 21వ తేదీన 2025 అక్టోబర్ వరకు దాదాపుగా 33 లావాదేవీలు జరిగినాయి. ఈ 33 లావాదేవీల 18 కోట్ల రూపాయల నిధులు జమ అయినట్లు గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి అనే కోణంలో కూడా సిట్ అధికారులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చూసుకుంటే మొత్తం 13 మందిపై కూడా ఛార్జ్ షీట్ ని ఏసీబీ కోర్టులో విజయవాడకు సంబంధించిన సిట్ అధికారులు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం నకిలీ మద్యం వ్యవహారంలో 25 మంది నిందితులు ఉన్నారు. దీంట్లో ఇప్పటికే 23 మంది నిందితులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. మరొక 2 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 13 మందిపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తాం. ఇంకా మరొక ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావుతో జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాముకి పూర్తి స్థాయిలో సన్నిహిత సంబంధాలతో పాటు ఆర్థిక పరమైన లావాదేవీలను కూడా సిట్టు గుర్తించింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేసింది రాజధాని.